పెరుగు దోశ ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అవ్వ ఎక్కువగా వేసేదంట పెరుగు దోశ. మా అమ్మ చిన్నప్పుడు మా అవ్వ వాళ్ళకేందంటే ఎనుములు ఎక్కువగా ఉండేటివి. అది కాక మా మామ వాళ్ళు పాల వ్యాపారం ఎక్కువగా చేసేవాళ్ళు కాబట్టి ఎప్పుడైనా పాలు మిగిలినప్పుడు ఈ పాలు కాచి పాలల్లో సేమరేసి పెరుగు పెట్టేదంట మా అవ్వ. దాంతోపాటు బియ్యాన్ని కూడా ఒక పడి నానబెట్టేదంట రాత్రి. నానబెడితే తెల్లారి మా అవ్వ మా తాత కలిసి ఈ బియ్యంని దంచి బియ్యపిండి చేసి పెరుగు పెట్టింటుంది కదా ఆల్రెడీ మా అవ్వ. ఆ పెరుగును కూడా బాగా చిలికి గుల్లలు లేకుండా ఈ బియ్యపిండిలో కలిపి ఉప్పు వంట సోడా వేసి దోశలు వేసేదంట. అలా మా అవ్వ దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకోవడం, మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. ఇంకా వీడియో విషయానికి వస్తే రాత్రి నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీకి పట్టి దోసపిండి మాదిరి కొట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా పెరుగు ఉంటుంది కదా, పెరుగును కూడా మజ్జిగతో గుల్లలు లేకుండా చేసుకొని తగినంత బియ్య పిండిలో ఈ పెరుగు తగినంత తీసుకొని ఉప్పు వంట సోడా కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించి దోసపెనం పెట్టుకొని దోసపెనం వేడెక్కిన తర్వాత మన దోసపిండి ఉంటుంది కదా అది కూడా వేసుకొని ఇరుపక్కల పైన ఇరుపక్కల కాంచుకొని తీసేసుకుంటే దోశ అయితే రెడీ అవుతుంది. మీరు ఈ బియ్యంలో నేను కొన్ని ఉద్దిబ్యాలు వేసుకున్నాను. ఎందుకంటే పెరుగు కలపకుండా పిండి ఉన్నా కానీ సాయంత్రము ఈ పొంగనాలు అందుకు వేసుకోవచ్చని నేనైతే కొన్ని ఉద్దిబ్యాలు వేసుకున్నాను. పెరుగు దోశలోకి బియ్యం ఒక్కటే నానబెట్టుకోవాలా, ఇంకేం అవసరం ఉండదు. పెరుగు దోశలోకి ఉట్టి బియ్యము పెరుగు ఉంటే చాలు. ఇంకా రాత్రే నానబెట్టుకోవాలన్నా పెరుగు దోశలోకి పగులు ఉన్న నానబెట్టుకోవద్దా అంటే పెరుగు ఎక్కువగా అన్నప్పుడు పగులు కూడా ఏమన్నా పెరుగు మిగిలినప్పుడు 3 గంటలు నానబెట్టుకొని బియ్యాన్ని మిక్సీకి వేసి పెట్టుకొని అప్పటికప్పుడు కొట్టి పెరుగు కలిపి వేసుకున్నా కానీ వస్తుంది. ఇంకా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మటుకు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం లేదు. నా వీడియో క్లారిటీగానే వస్తుంది, కొంచెం క్లారిటీగా రాకపోయినా కానీ నేను చెప్పడం మటుకు బాగా క్లియర్ కట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకో లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. నా వీడియో ఇప్పుడైతే బాగానే చెప్పినా అనుకుంటున్నాను పెరుగు దోశ ఎలా చేయాలనో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, లేకపోతే లేదు. ఈ పెరుగు దోశ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మనం అంగళ్ళల్లో మామూలు దోశ తింటాం కదా అంత కటువుగా నెట్టు అనిపించదు. ఎంత స్మూత్గా అంటే ఆ పెరుగు ఎక్కువగా వేసుకుంటాం కదా అంత స్మూత్గా ఉంటుంది. చూడనీకి కూడా స్పాంజ్ మాత్రం ఉంటుంది.